హాయ్ అండి, నేను ఎంతో ఇష్టంతో పెట్టుకున్న బీరపాద అయితే బీరకాయలు కాసేసాయండి. నాకు బీరకాయలు అంటే చాలా ఇష్టము. కర్రీ అయినా ఫ్రై అయినా ఏదైనా. అయితే ఈ పాద నేను మే నెలలో పెట్టానండి. మే నెలలో పెట్టడం వల్ల నాకు జూలై నెలలో కాపు అనేది వచ్చేసింది. చూడండి, గుత్తు గుత్తులుగా భలే ఏలాడుతున్నాయి బీరకాయలు అయితే. పాద అయితే ఇదండి. కాయలు అయితే మీకు చూపిస్తాను. ఇవిగోండి కాయలు. నేను పెట్టుకున్న బీరపాదు కణుపుకి కాయ వస్తుందండి. బీరకాయల్లో చాలా వెరైటీలు ఉంటాయి, అందులో ఇదొక వెరైటీ అండి. ఈ కాయ అయితే సరిగ్గా తయారవలేదు, పురుగు కొట్టేసింది. ఉన్న 2 బీరకాయలు బాగున్నాయండి. వీటితో కర్రీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. బీరకాయ రొయ్యలు చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఇప్పుడు ఈ బీరకాయలు కట్ చేసుకుని కర్రీ అయితే చేసేసుకుంటాము. కూరకు తయారైపోయి లేతగా ఉన్నాయి. ఇప్పుడైతే కూరకు కట్ చేసుకుందాం. ఈ కాయ అయితే సరిగ్గా అవ్వలేదు. ఇది చూడండి, భలే సైజ్ వచ్చింది. లెంత్ కూడా ఉందండి. ఇదిగోండి 3 కాయలు. వీటిని చక్కగా మనం కాయలు అయితే భలే లేతగా ఉన్నాయండి. ఇలాగా అప్పటికప్పుడు పాదం కోసిన కాయలు కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఇలా ఇంట్లో పెంచుకుని తినడం ఇష్టమా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.